గోవా అంటే పార్టీస్, క్లబ్స్, ఎన్నో రకాల యాక్టివిటీస్ అండ్ ఎంజాయ్మెంట్. ఇవే కాదు, ఎంతో నేచర్, బ్యూటిఫుల్ సీనిక్ ప్లేసెస్ కూడా ఉంటాయి. సో ఈ డిఫరెన్స్ చూపించడం కోసం నేను నార్త్ గోవా అలాగే సౌత్ గోవా రెండింటినీ కవర్ చేసి ఈ వీడియోలో చూపించాను. Hey guys, good evening. Welcome back to all new video. సో ప్రెజెంట్ మనం గోవాలో ఉన్నాం. సో ప్రజెంట్ నేను ఇప్పుడు గోవా బాగా బీచ్లో ఉన్నాను. మాన్సూన్లో అంటే వర్షాకాలంలో గోవా ఎలా ఉంటుందో చూపించబోతున్నాను ఈ వీడియోలో. ఓకే, there we go. సో గోవా మొత్తం మీద ఎక్కువ క్రౌడెడ్గా ఎక్కువ ఫేమస్ ఉన్న బీచ్ ఇది, బాగా బీచ్. చూసుకోవచ్చు ఆఫ్ సీజన్లో కూడా ఎంతమంది ఉన్నారు. రోహన్ ఎగరేసేవాడికి జనాలందరూ మన చుట్టూ చేరిపోయారు. సన్సెట్ టైం, మంచి టైం. నైట్ అయితే ఉంటుంది అసలు మజా. ఇక్కడంతా సూపర్ ఉంటుంది. లైటింగ్స్, షాప్స్, ఇవన్నీ బార్ అండ్ రెస్టారెంట్. నైట్ ఇప్పుడు చూసారు ఎంత కూల్ గా ఉందో. డ్రోన్ షాట్స్ ఫీలింగ్ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఊరికే కాదు, ఇది టాప్ ప్లేస్ అయింది గోవా మొత్తానికి, బాగా బీచ్. హే గాయ్స్, గుడ్ మార్నింగ్. గోవాలో మనకి థర్డ్ డే ఇది. నిన్న మీరు చూసారు కదా బాగా బీచ్ లో టైం స్పెండ్ చేసాం మనం. నైట్ 12 వరకు అక్కడే ఉన్నాను. ఎంజాయ్ చేశాను, చాలా బాగుంది అసలు. బీచ్ ముందు ఎదురుగా ఆ ప్లేస్ లో నేను మిగతా బాగా బీచ్ నుంచి కాలింగట్ ఆ బీచ్లు చాలా వరుసగా ఉన్నాయి, కానీ అవన్నీ నార్మల్ బీచ్ లానే ఉంటాయి. కానీ ఇంకా సౌత్ గోవా సైడ్ వస్తే బేతల్ బీచ్ అని ఉంటుంది. అది కొంచెం ఐకానిక్ గా ఉంటుంది ప్లేస్ అది. సో అక్కడికి వెళ్దామని చెప్పి వాళ్ళు ప్లాన్ చేశాను. కానీ వెళ్తున్న దారిలో ఒకటి ఎయిర్పోర్ట్ దగ్గరలో, వాస్కోడి గామా దగ్గరలో నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసాను. ఇది బీచ్ ఐలాండ్స్ ఎదురుగా పెద్ద బ్రిడ్జ్ అలా ఉంటుంది. సో ఆ ప్లేస్ చూపిద్దామని ఇటు తీసుకొచ్చాను నేను. ఎయిర్పోర్ట్ ఆ సైడ్ ఉంది. అవన్నీ చూసారు, చిన్న చిన్న ఐలాండ్స్ లో అవన్నీ ఉంటాయి. ఈవినింగ్ టైంలో వస్తే ఇంకా బాగుంటుంది. సో స్టార్ట్ అవుదాం మనం ఇంకా బేతుల్ బీచ్కి. నార్త్ గోవా నుంచి సౌత్ గోవాకు వస్తున్నప్పుడు ఆ ట్రాన్సిషన్ మనం చాలా క్లియర్గా చూడొచ్చు. ఇక్కడ కనిపించే బ్యాక్ వాటర్స్, ఈ సీనిక్ లొకేషన్స్ చాలా బాగుంటాయి.
ఇంకా మనం సౌత్ గోవాలో ఉన్న ఈ బేతుల్ బీచ్కి వచ్చేసాం. ఎంట్రీనే ప్లేస్ అద్దరింది కదా, ఒక పక్కన రివర్, ఇంకో పక్కన వాటి బీచ్, మధ్యలో చెట్ల మధ్యలో రోడ్డు. ఆ బేతుల్ బీచ్ కి వెళ్ళాను. అక్కడ అది ప్రైవేట్ బీచ్ చేస్తారట, అలో లేదు ఎంట్రీ. సో అక్కడ కొన్ని డ్రోన్ షాట్స్ తీసాను. దాని పక్కన ఇక్కడ క్యావలోజం బీచ్ అని ఉంది. సో అక్కడికి వచ్చాను అనమాట. బాగుంది బీచ్ ఇది. శాండ్ అవి కూడాను వైట్ శాండ్, ఎండ కూడా దుబ్బేస్తుంది. కుదిరితే నీళ్ళలో దిగుదామని చూస్తున్నా. అన్ని చోట్ల వర్షాలని చెప్తున్నారు, పైగా వర్షాకాలం పీక్ టైం ఇది, జూలై మంత్ ఎండింగ్. బట్ నేను 3 days నుంచి ఇక్కడే ఉన్నా కదా, అసలు వర్షం సరిగ్గా పడట్లేదు, ఎండ ఎక్కువ ఉంది. కొంచెం ఎదరట్టు చెట్లు అవి ఉన్నాయి, బాగుంది అక్కడ. అక్కడికి వెళ్ళి కూర్చున్నాం. ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నాను. అక్కడ ఆ చెట్టు కింద కూర్చుని ఉన్నాను. సూపర్ ఉంది ప్లేస్ మటుకి. బ్యూటిఫుల్ బీచ్ ఇది. సౌత్ సైడ్ కిందకి బాగా ఉంది కదా, సో క్రౌడ్ ఎక్కువ లేదు, కొంచెం పీస్ఫుల్గా బాగుండాలి. బీచ్ కూడా చాలా బాగుంది, పాడు చేయకుండా. సో ఆ కేసులో కావాలనుకుంటే కనుక ఈ బీచ్ని కన్సిడర్ చేయొచ్చు. సౌత్ గోవాలో ఉంటుంది. ఇంకా కొంచెం ముందుకెళ్తే కర్ణాటక బార్డర్. ఇంకా మంచి సన్సెట్ టైం అయింది. సో కొన్ని డ్రోన్ షాట్ చూద్దాం ఇప్పుడు. అసలైన పార్టీ నార్త్ గోవా ఆ వైపు నుంచి సౌత్ గోవా సైడ్ వస్తే ఎంత పీస్ఫుల్ కామ్ గా ఉంటుందంటే ఈ బీచ్ ని చూసి చెప్పుకోవచ్చు. ఎంత కామ్ గా కూల్ గా రిలాక్స్ గా ఉందంటే అసలు గోవా అంటే ఏదో పార్టీలు అవేవే కాదు, ఇలా కూడా ఉంటుంది సౌత్ గోవాకి వస్తే. శాండ్ కూడా అసలు వైట్ శాండ్ బీచ్ చాలా బాగుంది. మంచి సన్సెట్ అవుతుంది. కొన్ని సినిమాటిక్ షాట్స్, కొన్ని టైమ్ లాప్స్ కూడా పెడదాం. సన్సెట్ అవుతుంది కదా. 3 రోజుల నుంచి ఉంటున్నాను గోవాలో. ఇంత పీస్ఫుల్ వైబ్ అయితే ఇప్పుడే వచ్చింది. ఆఫ్టర్నూన్ నుంచి ఇక్కడే ఉన్నాను అసలు. కొన్ని ట్రాకింగ్ షాట్స్ తీద్దాము. రివాల్వింగ్ ట్రాకింగ్ ఒకటి, ప్యారలల్ గా ట్రాక్ చేయడం ఒకటి, ఎలా ఉంటాయి చూద్దాం.
సన్సెట్ అయిపోయింది. మంచి ప్లేస్ ఇది, ఎటువంటి క్రౌడ్ లేకుండా. బీచ్ కూడా స్పాయిల్ అవ్వలేదు. అక్కడ అన్ని బీచ్ లో గాజు సీసాలు, చెత్త చెదారు అంతా ఉన్నాయి అటు పక్క నార్త్ సైడ్. ఇదైతే సూపర్ ఉంది బీచ్, వైట్ శాండ్ బీచ్. చాలా వాటర్ ఫాల్స్ క్లోజ్డ్ ఉన్నాయి. మనం పీక్ టైమ్ లో ఉన్నాం కదా మాన్సూన్ కి. రేపు మైన్పీ వాటర్ ఫాల్ ఉంది, అది గూగుల్లో అయితే క్లోజ్డ్ అని ఇన్ఫర్మేషన్ ఉంది. చూడాలి మరి ఎలా ఉందో సిచ్యువేషన్ అక్కడ. అది లేదంటే కనుక మనం ఇంకా గోవా క్లోజ్ చేస్తున్నాయి వాళ్ళతో. నెక్స్ట్ ఇంకా కర్ణాటక వెళ్ళిపోవడమే. పక్క నుంచి ఆ రివర్ సాల్ రివర్, అది సాల్ రివర్ ఒక సైడ్, ఇంకో పక్కేమో సముద్రం. ఇదే లొకేషన్ ఇది. బీతిల్ బీచ్ దగ్గరే కలుస్తాయి అవి రెండు. అది క్లోజ్డ్ ఉంది కదా ప్రైవేట్ బీచ్ అని. సో దాని పక్కన ఇది ఉంది కాలుష్యం బీచ్ అని. ఇక్కడికైనా రావచ్చు, మంచి ప్లేస్ ఇది. కార్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వచ్చేసినాయి, చూస్తున్నారు కదా. సో ఫైనలీ నార్త్ గోవా అండ్ సౌత్ గోవా వాటి ప్రత్యేకతలతో చాలా యూనిక్ గా ఉంటాయి. ఈ వీడియోని ఇక్కడ ఎండ్ చేస్తున్నాను. ఇంకా ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. గివ్ ఇట్ ఎ థమ్స్ అప్ ఇఫ్ యూ లైక్డ్ ఇట్. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో విత్ దాట్ బీయింగ్ సెడ్, ఐల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ అడ్వెంచర్. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, జై హింద్.